హాయ్ గైస్, ఈరోజు డే 3 కేరళ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. డే 3 షెడ్యూల్ వచ్చేసరికి అలెప్పి బోట్ హౌసెస్. ఎర్లీ మార్నింగే బయలుదేరాం. 12 o'clockకి చేరుకున్నాం. మేము బోట్ స్టాప్కి చేరుకున్నాం. ఇక్కడ నుండి ఇదే చూసారా, ఇదే బోట్ స్టాప్. అదే ఓడరేవ్ అంటారు కదా, అలా ఇక్కడ నుండి ఒక లాంచ్ వచ్చింది. దాన్ని మమ్మల్ని వాళ్ళు తీసుకొని వెళ్ళారు. నిత్యావసర సరుకులు కూడా ఈ చిన్న చిన్న బోట్ల ద్వారా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి మారుస్తున్నారు. ఇక్కడ చూసారా, టెంపుల్ చూడండి. చుట్టూ చాలా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అక్కడ చూడడానికి టెంపుల్ చూడండి, చాలా బాగుంది. మనం పెళ్ళిళ్ళకి ఎలాగైతే కట్నం కింద బైకులు ఎలా ఇస్తామో అలాగే ఇక్కడ కూడా బోట్లు ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ వాటర్లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. బస్సెస్కి బస్ స్టాప్స్ ఎలాగో ఇక్కడ బోట్లు ఆగడానికి బోట్ స్టాప్స్ కూడా ఉన్నాయి. ఈ బోట్ హౌసెస్ 3 టైప్స్ ఉంటాయి. 1 డీలక్స్, 2 ప్రీమియం, 3 లగ్జరీ. మాకు ప్రొవైడ్ చేసిన బోట్ హౌసెస్ దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చారు. చూసారా, ఇదే మాకు ప్రొవైడ్ చేసిన బోట్ హౌస్. ఈ బోట్ హౌస్లో బెడ్రూమ్, బాత్రూమ్, బాల్కనీ, టెర్రస్ కూడా ఉంటాయి కొన్ని బోట్ హౌసెస్లో. ఆ లోపల చూడండి, వెల్కమ్ డ్రింక్స్ కూడా మాకు ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్స్ తాగేసి అలా షికారు చేసాం. చుట్టుపక్కల ఉన్న చోట్లన్నీ చూసాము. ఇదొక ఐలాండ్లా అనిపించింది. అలా చూస్తూ ఆ పక్కనే పార్క్ చేసున్న బోట్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. బోట్ షికారు స్టార్ట్ చేసాం. ఈ బోటే మాకు ప్రొవైడ్ చేసిన బోటు. ఈ బోట్లో బోట్ షికారు స్టార్ట్ చేసాం. అలా మొత్తం అంతా తిరిగిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైం అయింది. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూసాం. మళ్ళీ బోట్ షికారు చేసాం. చూడండి మీరే. ఇక్కడ ఈ బోట్ హౌస్ చూడండి, టెర్రస్ ఉంది. చుట్టూ ఫుల్గా బోల్డ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ వాటర్ అంతా బ్యాక్ వాటర్, అంటే సముద్రం కలిసే చోటు. ఈ సముద్రం కలిసే చోటు లేక్ కింద ఫామ్ అయ్యి ఇలా ఉంది.
ఆ రోజంతా ఫుల్గా బోట్స్ కట్ చేసిన తర్వాత నైట్ టైం అయింది. నైట్ టైం మాకు క్యాండిల్ నైట్ డిన్నర్ అరేంజ్ చేశారు. అలా రోజంతా ఫుల్గా ఫినిష్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. డే 4 వీడియో అప్లోడ్ చేయబోతున్నాను నెక్స్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.